ఈరోజు చాలా సుదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈరోజు స్వాతంత్ర సమరయోధులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. అది మనకు అనుకోకుండా వచ్చినటువంటి వరం. జయంతి గ్రామంలో 153వ జయంతి ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం. స్వాతంత్ర సమరయోధుడు మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేసినట్టు మహనీయుడు. వారికి కూడా ఒక నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఒక నిమిషం. ఆంధ్ర కేసరి జోహార్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు జోహార్ ఆంధ్ర కేసరి టంగుటూరి. అలాంటి చిరస్మరణమైన వ్యక్తుల మూలంగానే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఒక ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము. దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర ఆ వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపి గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడెక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ అన్ని మిషనరీ మనము అనుసంధానం చేసుకుంటూ ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామాల్లో ఎలాగైతే స్వచ్ఛత ఉండాలనుకుంటున్నామో సో అది మనం రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క నెల ఒకటి తీసుకున్నాము, ఒక నెల ఆ చెత్త కుప్పలు లేకుండా చేయడము, ఇంకొక నెల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, ఇంకొక నెల ఇది మన ఈ దోమలు రాకుండా చూసుకోవడము, అట్లాగే ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ మధ్య ఈ మొబైల్ ఛార్జెస్లు ఇవన్నీ ఈ కంప్యూటర్లు చిన్న మొబైల్ పాత మొబైల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు, అది ఈ వేస్ట్ అంటారు.
అది కూడా లేకుండా ప్రాపర్గా మనం వాడుకోవడం. ఇప్పుడు అక్కడ చూస్తే టీవీ, పాత టీవీలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్న టీవీలు ఎక్కడ వెళ్ళిపోతాయి, అవి పాతవి ఎక్కడో పడి ఉంటాయి, దానిలో ఎంతో హానికరమైన రసాయనికాలు ఉంటాయి, అవి మళ్ళీ పర్యావరణానికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయగలిగితే మనం బాగుంటాం, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీనికోసం అది కొంచెం అటు తిప్పేస్తాం బాబు, ఎక్కువ అయిపోయింది. కొంచెం దాన్ని సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే జయంతిపురంలో ఇప్పుడే మాట్లాడుతూ సర్పంచ్ గారు అలాగే అధికారులందరూ చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు సార్ ఇక్కడ అని. సో అందరికీ అభినందనలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్న సర్పంచ్ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంటే ఎవరైతే మంచిగా చక్కగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా పాటిస్తారో వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 స్థానంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి సీఎం గారి అవార్డు ఇస్తారు. అటువంటి ఒక అవార్డు జయంతిపురం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఇంకా కొంచెం ప్రతిష్టంగా చేసి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండేలా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. దానికి కూడా గ్రామ పంచాయతీ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మనము దీనికి వస్తే స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో వస్తే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు మనం బ్యాన్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ లేకుండా ఎలాగా అనేది ఇప్పుడు పరిస్థితి ఎట్లాగ వచ్చేసిందంటే ప్లాస్టిక్ కవర్ లేకుండా మనం జీవితాన్ని ఆలోచించలేము, ప్లాస్టిక్ లేకుండా ఎట్లా ఉండగలం అనేది కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా అన్ని చోట ఉంది. ఉదయం లేచి బ్రష్ చేసేటప్పటి నుంచి ఓకే సాయంత్రం పనుకునేంత వరకు ప్లాస్టిక్ అన్ని రకాలుగా ఉండే ఉంటుంది. బట్ అది ఎలాగా ఆపగలము అంటే ఆపడం ఏంటంటే అన్నీ ఆపలేము ఒక్కసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో అవి ఫస్ట్ మనం ఆపగలగాలి. అది ఆపితే దానివల్ల ఎంతో మేలు అవుతుంది అని చెప్తారు ఈ శాస్త్రవేత్తలు. ఎందుకో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటి అనేది కవర్లు ఉన్నాయి, దుకాణానికి వేస్తే కవర్ ఇస్తారా, అది తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈరోజు ఇది పెట్టేవారు, ఇవి ఇంతకు ముందు ఏమంటే వాటర్ బాటిల్లో లేదా కప్పు పెట్టేవాళ్ళు, వాటర్ బాటిల్ ఒకసారి తాగేసాక అది పడేస్తాం బయటికి. ఓకే అవి ఎక్కడికి వెళ్తాయని ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు ప్లాస్టిక్ మీదే మనం ఇంత చేయాలి, ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది కదా, అది కూడా డ్రైన్ బ్లాక్ చేస్తుంది కదా, కర్రలు కూడా వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది కదా, చెక్క వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది. ప్లాస్టిక్ ఎందుకు సమస్య అంటే ఈ ప్లాస్టిక్ ఒక మహమ్మారి లాంటిది. అది భూమిలో వెళ్ళి ఇప్పుడు మనం ఈ క్లాత్ బట్ట కానీ ఈ చెక్క కానీ భూమిలో వేస్తే 1 నెల 2 నెల 1 సంవత్సరంలో అది ఎరువుగా మారిపోతుంది. అంటే ఏంటి దాని మీద ఈ మైక్రోబ్స్ ఇవన్నీ దాని మీద ఎరువులాగా దాన్ని మార్చేస్తాయి. అదే పాలిథిన్ చూడండి ఒకసారి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ పీస్ దొరికితే ఆ పాలిథిన్ పీస్ అవుతుంది కానీ అది ఎరువులుగా మారదు. అంటే అది డిసింటిగ్రేట్ అంటారు. పెద్దగా ఉన్నది చిన్నగా అవుతుంది, చిన్నగా ఉన్నది ఇంకా చిన్నగా అవుతుంది తప్పితే అది కంప్లీట్గా డికంపోజ్ అయిపోదు. దాని ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. సో అలాగే ఎంతవరకు ఉంటుందంటే ఒక అంతర్జాతీయ విశ్లేషణలో ఒకటి చెప్పారు, ఎంత చిన్నగా అయిపోతుందంటే ఇప్పుడు తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ కణం వస్తూ ఉంది. అది దాని ప్రాబ్లం. సరే వస్తే ఏంటి ప్రాబ్లం అంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంది, మనం చూస్తుంటే మీడియాలో క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి, పిల్లల పుట్టకం జరగట్లేదు, అది ఎక్కువ అంటే ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతూ ఉంది. ఆ పిల్లల్లో ఆడపిల్లల్లో ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతూ ఉంది, పీసీఓడి డిసీజ్ ఎక్కువ అవుతూ ఉంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కడో ఒక చోట పాలిథిన్ దీనికంతా కారణమని చెప్తున్నారు. అంటే అది మన తీసుకునే ఆహారం ద్వారా మన బాడీకి వెళ్తే అది ఊరికే ఉండదు, అక్కడ క్యాన్సర్ చేస్తుంది, నానా రకాల జబ్బులు తీసుకొస్తుంది. సో కాబట్టి ఫైనల్లీ మనం పడేసే ప్లాస్టిక్ తిరిగి మనకే వస్తుంది. సో మనకంటే ఓకే మనం ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, మనకేం లేదు కదంటే మన పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. అంటే భవిష్యత్తు ఎక్కడ బాగుంటుంది? మనం ఏమి ఆశిస్తాము, ఎవరైనా పెద్దలు ఏమనుకుంటాము, మేము బాగున్నామో లేదో తెలియదు కానీ మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఇదే కదా ఆలోచిస్తున్నాము. కానీ చేస్తుండేది ఏంటి? ఈ పాలిథిన్ పడేస్తే మనం చెప్పండి, పిల్లలు బాగుంటారా, వాళ్ళ పిల్లలు బాగుంటారా? అంటే మనకు తెలియకుండానే వాళ్ళకి మనం విషయం ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకోవాలి మనం. అయితే మిగతా ప్లాస్టిక్ అంత ప్రాబ్లం కాదు, ఎందుకంటే దాన్ని ఇలా పడేసి దాన్ని ఫుడ్లో రాదు. అది ఇప్పుడు వాటర్ బాటిల్ ఒకసారి మనం అవాయిడ్ చేయలేము, కావాలి ఇవ్వాల్సిందే. కానీ ఆ వాటర్ బాటిల్ ఏం చేస్తారు, మీరు చెత్త సంపద కేంద్రానికి వెళ్ళి చూస్తుంటే దాన్ని అన్నీ ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి పెట్టుంటారు, దాన్ని ఎవడో వచ్చి కొనుకెళ్ళి అటువంటి బాటిల్ ఏం చేస్తున్నారంటే పీస్ చేసి ఒక్కొక్కసారి దాని నుంచి ఇటుకలు చేస్తున్నారు, లేదా ఈ రోడ్డు మెటీరియల్ డాంబర్ చేస్తున్నారు దానివల్ల. సో అట్లా అది ఎక్కడో ఒక చోట ఉండిపోతుంది, అది మన ఫుడ్ దీనికి రావట్లేదు. అదే చిన్న అయితే స్ట్రా, కప్పు, కవర్ ఇవన్నీ ఉన్నాయో ఇవి యాక్చువల్లీ తిరిగి మనకే ఫుడ్లో వస్తున్నాయి. కాబట్టి ఈ రెండే తేడా. అంటే ప్లాస్టిక్ ప్రమాదమే, కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరీ ఎంత ఎక్కువ ప్రమాదం. కాబట్టి దాని వరకు మనము డిసిప్లిన్ తీసుకురాగలిగితే కొంతవరకు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి వాళ్ళ భావితరాలకు మనం కొంచెం
హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మనము చాలా గట్టిగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు చూస్తే మనం చూడండి, ఇప్పుడు ప్రత్యామ్నాయం ఉన్నాయంటే ఆలోచిస్తే ఉంటాయి ప్రత్యామ్నాయాలు. ఇప్పుడు ఫైల్ అంటే నార్మల్గా ఒక ఫోల్డర్ తీసుకొస్తారు, ఈ ప్లాస్టిక్ ఫోల్డర్ ఉంటుంది, అది పెట్టేవాళ్ళు. సో నేను వచ్చాక చెప్పి మీరు ప్లాస్టిక్ బ్యాన్ అంటున్నారా, ఇది ఎలా పెడతారంటే ఇప్పుడు చూడండి పేపర్ తీసుకొచ్చారు మన ఆఫీసర్స్, అంతే కదా. అంటే ఆలోచిస్తే దొరుకుతాయి. ఇంతకుముందు వాటర్ బాటిల్ అవి పెట్టేవాళ్ళు, గట్టిగా పట్టుకున్నాం కాబట్టి గ్లాస్ పెడుతున్నారు, అంతే కదా. ఎక్కడో స్టార్ట్ చేస్తే కంపల్సరీగా ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. ఇలాగే నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు చికెన్ షాప్ మటన్ షాప్ వాళ్ళు స్ట్రైక్ చేసుకుంటూ వచ్చేసారు నా దగ్గరికి. సార్ మీరు అన్నిటికీ ఓకే సార్, కానీ చికెన్ మటన్ దేంట్లో వేసిస్తాం మనము, ఆ నల్ల కవర్ ఉంటుంది కదా ఒకటి బ్రాండ్, దాంట్లో వేసేసి ఉదయం భానువారం వచ్చిందంటే నాకు సోమవారం మొత్తం డ్రైన్లో అంతా అవే కనిపించేవి. సరే వాళ్ళకి చెప్పాను, సరే దీనికి ఆప్షన్ లేదంటే లేదు సార్ అని చెప్పారు. సరే నేను ఇస్తాను ఆప్షన్ ఒప్పుకుంటారా అని చెప్పాను. సరే ఇవ్వండి సార్ అంటే విశాఖపట్నంకి అరకు జిల్లా ఉంది కదా మన పాడేరు ఏరియా, అక్కడ ఇస్త్రాకులు వస్తాయి బాగా ట్రైబల్ ప్రాంతాల్లో. సో ఒకసారి పరమాయించిన ఇస్త్రాకులు ఎందుకు దీంట్లో కట్టి ఇవ్వకూడదండి అని చెప్తే అప్పుడు కొంతమంది అవును సార్ కట్టిస్తాం కానీ దొరకట్లేదు, మీకెందుకు, ఇప్పుడు పాలిథిన్ కూడా ఫ్రీగా వచ్చేది, అది కూడా డబ్బులు పెట్టే కొనుక్కుంటారు కానీ కొంచెం తక్కువ వస్తుంది ప్లాస్టిక్. ఇస్త్రాకులు పాపం వాళ్ళు కష్టపడి కట్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక పైసా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది తప్పితే. సో ప్రత్యామ్నాయాలు ఉంది. ఇంకా సార్ అవును సార్ ప్రత్యామ్నాయం ఉంది, దాన్ని కట్టుతాము కానీ ఎక్కడ ఇస్తాము, చేతిలో పట్టుకెళ్తారు కదా వాళ్ళు, దానికన్నా కవర్ అయ్యాల్సిందే కదా. సరే దానికి ఏమని చెప్పామంటే క్లాత్ బ్యాగ్ ఇచ్చాము. అంటే ఈ గుడ్డ సంచులు ఉంటాయి కదా, గుడ్డ సంచులు ఎవరు వీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళే పట్టుకొస్తారు, వాళ్ళే పట్టుకెళ్తారు. సరే కానీ ఆ ఇస్త్రాకులకి అంత డిమాండ్ అంటే ఎక్కువ ఉండదు, అది కొంచెం లిమిటేషన్ ఉంటుంది. అందుకే ఇంకొక వైపు ఏం చేశామంటే ఊర్లో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఏమని, మీరు సండే సాటర్డే మటన్ చికెన్ తీసుకొని వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ లేనప్పుడు ఎలాగ వెళ్ళేవాళ్ళు, ఎలా తీసుకొచ్చేవాళ్ళు, లేదా ఆకుల్లో చుట్టుకొని వచ్చేవాళ్ళు, లేదంటే బాక్సులు టిఫిన్ బాక్స్ ఉంటాయి కదా స్టీల్ బాక్స్, దాంట్లో వేసుకొస్తాము వాడుకుంటాము కడిగి పెట్టుకుంటాము. అదే చేయొచ్చు కదా, మనకి హ్యాపీగా వెళ్ళాలి, ఊపుకుంటూ వెళ్ళాలి, చేయాల్సుకుంటూ పాలిథిన్ తీసుకొచ్చేయాలి. కానీ ఆ పాలిథిన్ చివరికి ఎవరికి ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి అది ఎక్కడో అదే డిసిప్లిన్ అన్నది. అంటే మనం ఒకసారి ఆ ప్రాబ్లం ఎంత అని తెలిస్తే ఎంత కష్టమైన చేస్తాం మనం. కాబట్టి వెళ్తున్నప్పుడు ఏముంది, క్లాత్ బ్యాగు మడిచి జేబులో పెట్టుకోవచ్చు, వెళ్తున్నప్పుడు పట్టుకెళ్ళవచ్చు, వేసుకొని రావచ్చు, ఆరోగ్యం బాగుంటుంది. ఓకే మన పిల్లలు బాగుంటారు, పర్యావరణం కాపాడగలుగుతాం. ఓకే సార్ నేను ఒకటి చేస్తే అవుతుందా, ఫస్ట్ నువ్వు ఒకటి చెయ్యి తర్వాత చూద్దాం పక్కన వాడిని. అంటే మనం వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. అందరూ చేయట్లేదు కాబట్టి నేను చేయట్లేదంటే సో నువ్వు చేసి చూపించాలా. అందుకే మహాత్మా గాంధీ అంబేద్కర్ గారిని ఎందుకు ఈరోజు మనం ఇక్కడ గుర్తు చేసుకుంటాము, ప్రకాశం పంతులు గారిని అంటే వాళ్ళందరూ సింగిల్ మ్యాన్గా ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. ఎవరు చేయనిది వాళ్ళ సమయంలో వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళని మహాత్ములు అంటున్నాం. సో అటువంటి మహాత్ములు మీలో కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరూ అవ్వచ్చు. దానికే మనం కొండలు కొట్టి పిండి చేయాల్సిన అవసరం లేదు. పాలిథిన్ ఆపగలిగితే ఎంతవరకు మనము భవిష్యత్తుని మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. సో ఇది ఒక ఎత్తు దీనికి. సో ఇట్లాగా మన గ్రామాల్లో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎక్కడ పాలిథిన్ వచ్చే అవకాశం ఉంది, దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉన్నాయా. సర్పంచ్ గారికి అదే రిక్వెస్ట్, ఒక గ్రామ సభ పెట్టుకొని ఒకసారి సచేది సెక్రటరీ వీక్ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఒకటి ఆపి ఉంటే సంతోషం, ఆపకమంటే ఎందుకు ఆపలేకపోతున్నాము, షాప్స్లో ఆపగలుగుతున్నారా, ఎందుకు ఆపలేకపోతున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉన్నాయా. ఒకసారి రిజర్వేషన్ చేసుకుని ఓకే మేము షాప్ నుంచి పాలిథిన్ కవర్ తీసుకురాము, ఇచ్చిన తీసుకురాము, షాప్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఒక గుడ్డు సంచి తీసుకెళ్తాం. కావాలంటే గ్రామ పంచాయతీ నుంచి నువ్వే కొనేసి అందరికీ అన్ని ఇంటికి ఒక గుడ్డు సంచి ఇచ్చేసి 5 రూపాయలు అవుతుంది ఒక్కొక్కటి, పర్వాలేదు. ఓకే ఇది వాడడం మనం మొదలు పెడితే మన పిల్లలు కూడా చూస్తున్నారు మమ్మల్ని. ఓకే మీరేం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు బాగుండాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి ఇప్పుడు మనం వాల్యూస్ మనమే నేర్పించాలి. ఇప్పుడు మీరు మొబైల్ చూస్తుంటే వాళ్ళకి వచ్చిన మొబైల్ చూస్తారు, మీరు బుక్ చదువుతుంటే వాళ్ళ బుక్ చదువుతారు. అలాగే మీరు ఇప్పుడు షాప్కి వెళ్తున్నప్పుడు డాడీ గుడ్డ సంచి పట్టుకెళ్తున్నారంటే వాళ్ళ షాప్కి వెళ్తున్నప్పుడు కూడా అదే పట్టుకెళ్తారు. అంటే వాళ్ళకి ఆ వాల్యూని మనము లీడింగ్ బై ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి సో అలా స్టార్ట్ చేసి మీ ఊర్లో అంటే ఎందుకు ఇది వచ్చానంటే ఇప్పుడు స్వచ్ఛాంధ్రలో మనకి ఏది అవార్డు అనుకుంటున్నాము, దానికి రావాలంటే ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వచ్చి వెరిఫై చేస్తారు, వాళ్ళు ఇండిపెండెంట్గా వచ్చి చూస్తారు నిజంగానే మీరు చెప్తున్నారా లేదా చేసి చూపిస్తున్నారా అని. కాబట్టి ఇవన్నీ కొంచెం మీరు పాటిస్తే కంపల్సరీగా అవార్డు వస్తుంది. ఎక్కడో ఒక చోట మనము ఇవన్నీ ఆపగలగాలి, ఆపితే ఒక ఆదర్శ గ్రామంగా మనం మారవచ్చు. దానికి గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడే సర్పంచ్ గారు చెప్తున్నారు డ్రైనేజ్ లేదు సార్ అన్నారు, తర్వాత పాత ట్యాంక్ తీయాలన్నారు. సో ఇవన్నీ ప్రాబ్లం కదా, అవన్నీ మన సైడ్ నుంచి చేయాల్సినవి ఫండ్స్తో అంటే డబ్బులతో ముడిపెట్టిన కాబట్టి శాంక్షన్ వచ్చిందంటే డబ్బులు ఉందంటే చేసేయచ్చు అది. కానీ ఇప్పుడు నేనేది చెప్తున్నాను ఇది యాక్చువల్లీ మైండ్లో స్టార్ట్ అవ్వాల్సి ఉండింది, మన ఆలోచన మారాల్సింది. సో ఇది కొంచెం మీరు దృష్టి పెట్టాలి. మంచి గ్రామము చాలా మంచిగా చేస్తున్నారని చెప్పారు కాబట్టి ఇంకొక అడుగు ముందుకేసి అన్ని దాంట్లో ఇమీడియట్లీ ప్లాస్టిక్ బ్యాన్లో దీంట్లో మీరు మంచిగా చేయగలిగితే గ్రామం బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మాన్సూన్ హైజీన్లో వచ్చి డ్రైనేజ్ వరకు ఇలాగ వాటరు ఇలాగ మస్కిటో దోమల గురించి వచ్చే ఆ రోగాల గురించి కూడా చాలా అలర్ట్గా ఉండాలి. మనకు తెలియకుండా మన ఇంట్లో దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవేం బయట నుంచి రావట్లేదు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉండే ఆ ఫ్లవర్ పాట్స్ పెట్టుంటాం కదా,
దాంట్లో నీళ్లు ఉంటాయి. ఏసీ కింద ఏసీ లీక్ అవుతూ ఉంటుంది కదా నీళ్లు, ఆ నీళ్ళు వస్తుంటాయి. ఈ కూలర్ కింద ఒక బేసిన్ పెట్టుంటారు, దాని నుంచి వస్తుంటాయి. సో అవన్నీ ఒకసారి మనం ఇంట్లోనే వెళ్ళి చూడట్లేదు మనం, కానీ దోమలు అయితే వస్తున్నాయి. ఎక్కడి నుంచి? బయట నుంచి చెప్తుంటాం. ఒకసారి దోమలు మన ఇంటి నుంచే వస్తుంటాయి. ఇంకా బయట నుంచి వచ్చే దోమల వరకు ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు సెక్రటరీ గారు. అవన్నీ ఈ సెప్టిక్ ట్యాంక్ ఇది కట్టడము, అలాగే డ్రైనేజ్ క్లీన్ చేయడము, అబేట్ స్ప్రేయింగ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తున్నాం. మొత్తం జిల్లాలో 2 నెలల ముందు నుంచే మనం అలర్ట్గా పెట్టేశాం. అన్ని చోట కంపల్సరీ యాక్టివిటీస్ చేయాలి. ఎక్కడైనా ఎవరైనా ఒక్క మలేరియా కేసు వచ్చినా కూడా మొత్తం విలేజ్లు వెళ్ళి అందరూ టెస్ట్ చేయాలి, స్కాన్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి దోమలు ఫస్ట్ కనుక్కోవాలి, ఎక్కడి నుంచి. ఆ దోమలు సోర్స్ లేకుండా చూసుకోవాలని చేస్తున్నాము. ఇట్లాగ ఇవన్నీ మనం ప్రాపర్గా పాటిస్తే, మీ సహకారం ఉంటే కంపల్సరీగా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవచ్చు. ఎందుకు ఆరోగ్యం బాగుండాలి, ఎందుకు గ్రామాలు బాగుండాలంటే మనకు ఒక లక్ష్యం ఉంది మన ముందు. విజన్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అని చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. స్వర్ణాంధ్ర సాధన చేయాలి 2048 నాటికి అని చెప్తున్నారు. ఆ స్వర్ణాంధ్ర అంటే ఏంటి? ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఎంత కావాలో అంత డబ్బులు ఉండాలి. డబ్బులు ఉందంటే మనము ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించాలంటే మన ఆరోగ్యం బాగుండాలి. మనకు అనారోగ్యం ఉండి, పిల్లలకి అనారోగ్యం ఉండి, పరిశుభ్రత బాగా లేకపోతే మనం ఇంకా పెరుగుదల గురించి ఏం ఆలోచిస్తున్నాము? ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నేను ఒక బిజినెస్ చేయాలి, లేదా మంచి పంటలు వేసుకోవాలి, అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి మార్చాలి. అది ఆలోచించాలంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి కదా. ఆరోగ్యం బాగాలేదంటే అవన్నీ ఆలోచించడానికి అవకాశం ఉండదు. అందుకే సీఎం గారు ఇది యోగాంధ్రని చేయించారు అందరితో. అందుకే ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఒక అరగంట రోజుకి యోగా చేస్తే మనసు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అప్పుడు ఆలోచనలు మంచిగా వస్తాయి. అప్పుడు మనము అభివృద్ధి వైపు ఆలోచిస్తూ మనం స్వర్ణాంధ్రం సాధించవచ్చు. స్వర్ణాంధ్ర అంటే ఏంటంటే, ఇప్పుడు మంది అభివృద్ధి చెందుతున్న దేశం, మీకు అందరికీ తెలుసు, డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నాము. ఎప్పటి నుంచో అదే చెప్తున్నాము. ఎన్ని రోజు చెప్పుకుంటాం? ఇంకా 100 సంవత్సరాలు అయిపోతా ఉంది ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చి. కాబట్టి అప్పటికైనా మనమి అభివృద్ధి చెందిన దేశం అవ్వాలనేది సీఎం గారిది, అలాగే అక్కడ పీఎం గారిది ఉద్దేశం. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేసే పనిలో వృద్ధి చూపించాలి. ఇప్పుడు ఈ రోజు నాకు 3000 వస్తూ ఉంది మన పొలం నుంచి అంటే, వచ్చే 2 సంవత్సరాల్లో 3000 6000 అవ్వాలి. ఈరోజు 10,000 వస్తూ ఉందంటే వచ్చే 2 సంవత్సరాల్లో 20-30 అవ్వాలి. ఈరోజు 1,00,000 వస్తూ ఉందంటే నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో 2 లక్షలు 3 లక్షలు అవ్వాలి. భూమిని పెంచలేము, కానీ భూమి నుంచి వచ్చే దిగుబడిని పెంచవచ్చు. ఓకే, ఆర్థికంగా మనము ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్లాగుంటాయి? వరినే వేస్తాను, నెక్స్ట్ వరినే వేస్తాను అంటే అవ్వదు. ఓకే, అగ్రికల్చర్ నుంచి మనము ఉద్యాన పంటలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, కొంత పంట మార్పిడి చేసుకోవాలి. ఉద్యానం చేస్తున్నానంటే గ్రీన్ హౌస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. గ్రీన్ హౌస్ చేస్తున్నాను, ఉద్యానం చేస్తున్నానంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ బాగుంటుంది. అప్పుడు మనము లైవ్ స్టాక్, ఏదైతే పాడి పశువులు ఉంటాయో అవి పెంచుకోవాలి. ఇలాగా మీరు చేసే వృత్తిలోనే వృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి కావాల్సిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కీమ్స్ లేదంటే మీకు ఇప్పుడు మార్గదర్శి కార్యక్రమం కూడా వచ్చింది, P4 కార్యక్రమం. దాని ద్వారా కూడా అంటే చేయాలనుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ ఆలోచన రావాలి, ఆ మార్పు ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి. కాబట్టి అది ఈ కార్యక్రమాల ద్వారా మీరు అట్లా ఆలోచిస్తే కంపల్సరీగా మీకు కావాల్సిన సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే గ్రామంలో ఉపాధి హామీల పథకంలో 8 ఎకరాలు ఉద్యాన పంటలు తీసుకొచ్చారు. ఇంకొక 2 ఎకరాలు చేయాలి, 10 ఎకరాలు టార్గెట్ ఇచ్చాను కాబట్టి. సో ఆ ఉద్యాన పంటల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే, ఇప్పుడు మనం వరి వేస్తే సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 ఎకరానికి 25,000 నుంచి 30,000 ప్రాఫిట్. అదే మనము ఉద్యాన పంటలు వేసుకుంటే, మల్లెపూలో లేదా డ్రాగన్ ఫ్రూటో లేదా మునుగా వేసుకుంటే ఆ 20-30,000 60,000 నుంచి 80,000కి వెళ్తుంది సంవత్సరానికి. అంటే ఎంత జంప్ చూడండి, 30,000 నుంచి 60,000 ఏంటంటే డబల్ అయినట్టు, అంటే 200% గ్రోత్. సో ఇటువంటి గ్రోత్ మనం ప్రతి దాంట్లో ఆలోచించాలి. ఈరోజు 3 గొర్రెల మేకలు ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అది ఒక 6 చేసుకోవాలి. ఈరోజు ఒక 30 ఉన్నాయంటే నెక్స్ట్ ఇయర్కి 60 అయ్యేలాగా ఆలోచించాలి. మీరు ఆలోచన మీకు వస్తే ఎట్లాగో మీకు మార్గదర్శనం కూడా వస్తుంది. మీరు సచివాలయం అడుగుతారు, ఆఫీసర్ని అడుగుతారు, ఇప్పుడు కలెక్టర్ వచ్చాడు, కలెక్టర్ అడుగుతారు, అనేది చేయాలి, ఇవ్వండి. ఇట్లాగే మనం తిరువూరుకి వెళ్తే ట్రైబల్ ఏరియాలో దీన్ని మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు, సార్ నా దగ్గర 5 ఎకరాల ల్యాండ్ ఉంది, నేను 50 పాడి పశువులు పెట్టుకుంటాను, నాకు హెల్ప్ చేయండి అన్నారు. కంపల్సరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంది పశు కిసాన్ యోజన అని కార్యక్రమం ఉంది, 50% సబ్సిడీ, ఇంకా 50% డబ్బులు నేను గ్రూప్ నుంచో లేదా డిసిసి బ్యాంక్ నుంచి ఇప్పిస్తాను అన్నాడు. ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఒకసారి మీ ఆలోచన వస్తే హెల్ప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తున్నారు. మీరు ఆలోచన ఉంటే చాలు, మిమ్మల్ని లాక్కొచ్చి మీతో చేయిస్తాం పని. ఓకే, నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో మీరు ఆర్థికంగా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఓకే, సో ఇలా చేస్తేనే మనము స్వర్ణాంధ్ర సాధన చేసుకోగలుగుతాము. అప్పుడు ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? మన జిల్లాది ఈ సంవత్సరానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాము, తలసరి ఆదాయం 3,52,052 ఉంది. వచ్చే సంవత్సరానికి అది 4,15,000 అవుతుంది. 2047 సంవత్సరం నాటికి అది 67 లక్షలు అవ్వాలి. 4 లక్షల నుంచి
67 లక్షలకు వెళ్ళాలి అంటే కంపల్సరీగా భూమిని పెంచలేము, కానీ మన ఆలోచనని మనం మార్చుకోవచ్చు. ఓకే, మనం చేసే పనిలో వృద్ధి వచ్చేలాగా ఆలోచించవచ్చు. ఉన్న అవకాశాలని అందిపుచ్చుకొని ప్రాపర్గా మనం వాడుకుంటే కంపల్సరీగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు విజయవాడ దగ్గర ఉంది, అమరావతి దగ్గర ఉంది, హైదరాబాద్ దగ్గర ఉంది. ఏం చేసినా మీరు అగ్రికల్చర్ చేసినా, ఇండస్ట్రీ చేసినా, పాడి పశువులు చేసినా, ఏం చేసినా దానికి అన్ని మంచి మార్కెట్స్ కూడా ఉంటున్నాయి. ఆన్లైన్లో ఈరోజు మీరు చూసుకుంటే వాట్సాప్ గవర్నెన్స్, మాకు కావాల్సిన ప్రభుత్వ సేవల్ని వాట్సాప్లోనే పొందవచ్చు, అవునా కాదా? సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఇంకెప్పుడు మనం ఆలోచిస్తాం, ఇంకెప్పుడు మనం ఎదుగుతాం ఇంతకన్నా మంచి అవకాశం కాకుండా. కాబట్టి ఇప్పుడే కంపల్సరీ మీరు ఆలోచించాలి. దీని గురించి సలహాలు సూచనలు మీరు అడిగితే కంపల్సరీగా మీ దగ్గరికి వస్తుంది. కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ అని ఒకటి పెట్టాం. కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసరు మీ ఎమ్మెల్యేలు కలిసి ఏ ఊర్లో ఏమేమి స్ట్రెంత్స్ ఉంది, ఏ ఊర్లో ఏమేమి చేయొచ్చు, ఏమేమి ప్రాజెక్ట్స్ కావాలి, ఎవరికి మన రైతులకి అలాగే పబ్లిక్ ఉపయోగం అంటే ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమేమి ఇండస్ట్రీ పెట్టవచ్చు అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆల్రెడీ గవర్నమెంట్ పంపించాము. సో ఆ దఫల వారీగా అవి శాంక్షన్స్ కూడా రావడం మొదలవుతాయి. ఇప్పుడు మన ఊర్లో ఒక పరిశ్రమ ఉండాలి, ఇక్కడ ఉన్న యువకులకి ఇక్కడే ఉద్యోగం రావాలి, వాళ్ళు ఇక్కడే సంపాదిస్తున్నారు కాబట్టి ఊరు బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, వాళ్ళకి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని 5 సంవత్సరాల తర్వాత వాళ్ళే ఇంకొక ఇది పెట్టుకుంటారు, ఇది ఇండస్ట్రీ పెట్టుకుంటారు. సో ఈ టైపు వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువైపు అంటే ఈ దిశగా అందరూ ఆలోచించాలి. ఆలోచిస్తే కంపల్సరీ అవుతుంది. దానికి బేసిసే మన ఆరోగ్యము, మన గ్రామ పరిశుభ్రత. ఇది బాగుంటే ఊరు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే వృద్ధి వస్తుంది. దీనికోసమే సీఎం గారు చెప్తా ఉండేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నుంచి మొదలై యోగాంధ్ర వరకు యోగాంధ్రని కంటిన్యూ చేసుకుంటూ మనము స్వర్ణాంధ్రని సాధించాలి. ఇవన్నిటికీ ఒక్కొక్క అడుగు ఇవి. సో ఈ అడుగులన్నీ మనం ప్రాపర్గా వేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మనం అనుకున్నది సాధించవచ్చు. స్వర్ణాంధ్రలో మనం అందరూ భాగస్వామ్యం కావచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జయంతి గ్రామం కంపల్సరీగా వచ్చే స్వర్ణాంధ్ర అవార్డ్స్లో టాప్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి కట్టుబడి ఉంటానని, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై జన్మభూమి. ప్రతి ఇంటి నుంచి వ్యక్తిగతంగా తడి చెత్త, పొడి చెత్త ఒక మొక్క ఇవ్వటం అనేది జరుగుతుంది. నేలపట్ల సాంబయ్య, మారపాక చిన్న వెంకటేశ్వర్లు. ఈ సమాజంలో వాళ్ళు చేసేటువంటి సేవ అనేది అనిర్వచనమైనటువంటి సేవ. ఆ సేవ గురించి మనం చెప్పలేము. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఎంతో ఆర్థికంగా ఎంత ఉన్నవాళ్ళు ఉన్నప్పటికీ ఆ సొంత వారి తల్లిదండ్రులు, కనీస తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళ చూడటానికి కూడా దగ్గర రాని పరిస్థితుల్లో కూడా వీరొచ్చి ఎన్నో రకాల సేవలు చేశారు. వారి సేవలను ఆ సేవ నిరుపమానం. వి విజయకుమారి, కె విజయమేరి, ఎం సుజాతి,
సాసా ప్రోగ్రాం ఈరోజు విజేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, డిపిఓ మేడం గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, డిస్ట్రిక్ట్ నిర్వహణలో పాలు పంచుకుందా, పరిశుభ్రమైన భవిష్యత్తును నిర్మించుకుందాం, జలాశయాలను శుభ్రంగా ఉంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం, జలాశయాలను శుభ్రంగా ఉంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. ఏం చెబుతున్నారు?